వాక్యం వదిలేసి కలిపురా కథల వైపు తిరిగి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక పిల్లలకి ఏం నేర్పుతున్నారు? ఏం నేర్పుతున్నారు? ఒకడంటే తల్లిదండ్రులు తమ ఆస్తి కొడుకుగా తనకి ఇవ్వకుండా తనకిచ్చారు. దాంతో పాటు చెల్లికి కూడా పంచారు. ఉన్న ఆస్తిని మొత్తం కొడుకు ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ తోడబుట్టింది ఉందరా, నీ చెల్లి కూడా ఉంది, నీ చెల్లికి కూడా కొంచెం ఇస్తామని ఇచ్చారు. అలా చెల్లికి ఇచ్చినందుకు తల్లిదండ్రులు ఇద్దరిని తోటలో ట్రాక్టర్తో తొక్కించి చంపాడు. ఎవరో? కొడుకు కన్నవారిని ఇద్దరిని ట్రాక్టర్తో తొక్కించి చంపాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటది కొడుకుల కంటే కూతుళ్ళే బెటర్ అనే కదా. అంతే కదా, కొడుకులు ఉన్న వాళ్ళకంటే కూతుళ్ళు ఉన్న వాళ్ళే బెటర్ అనుకుంటాం. కానీ కూతురు ఏం చేస్తుంది చూడండి. వృద్ధాప్యంలో చావుదల్లో ఉన్నటువంటి తండ్రితో బలవంతంగా చెయ్యి లాక్కు ముద్రయించుకుంటుంది. ఏలిముద్ర పేపర్ల మీద. కొడుకులు కూతుళ్ళు ఎందుకు అలా అయిపోయారు? రాత్రి చెప్పానే, నీవు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, నీవు పండుకొన్నప్పుడు, నీవు లేచినప్పుడు వాక్యాన్ని మాట్లాడమంటే నువ్వు డబ్బు సంపాదన ఆస్తుంటేనే. ధనం లేకపోతే మనల్ని ఎవరు లెక్క చేయరు. నువ్వు సంపాదించాలి, ఇలా నేర్పావు నువ్వు. అందుకే అదే ఆస్తి కోసం చంపుతున్నారు. ఎందుకు ఇలా అయిపోయింది వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ ఎందుకు అయిపోయింది? ఎవరికి వాక్యం లేదు.